ఢిల్లీకి పోయి ఉద్యమం నడిపి తెలంగాణ తెచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. గులాబీ జెండా పుట్టినరోజు 24 ఏళ్ల కింద రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే పార్లమెంట్ లో 272 మంది ఎంపీలు ఉంటేనే తెలంగాణ వస్తుంది, అది బీజేపీకి ఉంటాయి, కాంగ్రెస్ కు ఉంటాయి, టీఆర్ఎస్ కి ఎక్కడ ఉంటాయి, 17 టీఆర్ఎస్ గెలిచా కూడా తెలంగాణ ఎట్లా వస్తుందని చెప్పి మాటలు మాట్లాడినరు. ఇది మొదటి ప్రశ్న కాదు. ఒకరున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా కూడా గులాబీ జెండా ఇలా బుల్లెట్, ఇది బుల్లెట్ మనము చాలా అవసరం ఉన్నది. ఇప్పుడు ఇలా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గిట్ట గెలిస్తే ఆయన శిష్యుడు ఇప్పుడే రేవంత్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళిద్దరు కుట్ర చేసి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి మన హైదరాబాద్ ని మళ్ళీ 10 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు వాళ్ళిద్దరు కుట్ర పడితే. ఎందుకంటే బడాబాయి ఢిల్లీలో మోడీ గారు ఉన్నారు. 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే పార్లమెంట్ లో దిగ్బంధం చేసి వ్యతిరేకించి ప్రపంచానికి చాటి చెప్పినాం, మన దగ్గర గుంజుకున్నారని చెప్పేసి. ఈ రోజు కూడా హైదరాబాద్ మహానగరాన్ని మన తెలంగాణకు దక్కకుండా చేసేటువంటి కుట్ర కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు చేస్తాయి. పార్లమెంట్ అందుకోసమే ఎవరుండాలి? గులాబీ జెండా ఉండాలి. ఇలా పోయిన 5 ఏళ్ల కింద బండి సంజయ్ ఓడిపోయిందని ఒక సానుభూతి, అపోలో హాస్పిటల్ పడ్డాడని ఒక సానుభూతి, తర్వాత మతం పిచ్చి ఇవన్నీ కూడా రెచ్చగొట్టి బండి సంజయ్ ఎంపీగా 5 ఏళ్లు ఉన్నాడు నన్ను ఓడగొట్టి. నేను 5 ఏళ్లు ఉన్నప్పుడు ఇలా మన సిద్దిపేట మీదికెళ్ళి హుస్నాబాద్ మీదికెళ్ళి ఎలకతుర్తి వారికి రోడ్డు కొట్లాడి సాధించుకున్న మనము. ఎందుకంటే ఇది పేదరికం ఉన్నటువంటి ప్రాంతం. ఆ రోజు నన్ను ఎవరు అడగలేదు, నేను ఎంబడబడి తీసుకొచ్చిన. ఇలా కరీంనగర్ నగరానికి 1000 కోట్లు పట్టుకొచ్చినాం. మీరు సిద్దిపేట పోవాలంటే రైల్వే లైన్ అవుపడదా మీకు? ఊహించిందా మీరు ఇక్కడ రైలు వస్తుందని? ఇలా రైళ్లు పట్టుకొచ్చినాం. హరీష్ గారు నేను ఢిల్లీకి పోయినప్పుడు పీయూష్ గోయల్ గారిని కలిసి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి నేను పోయినన్ని సార్లు కూడా బండి సంజయ్ పోలేదు. నేను పోయినన్ని సార్లు కూడా పోలేదు. నేను దేనికోసం పోయినా? అభివృద్ధి కోసం పోయినా. కాబట్టి మిత్రులారా, అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా తెలంగాణలో తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజలు అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా? అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా? అభివృద్ధి అంటే గులాబీ జెండా, విధ్వంసం అంటే కాంగ్రెస్ బీజేపీలు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంకి వచ్చి 4 నెలల్లో వ్యవసాయాన్ని విధ్వంసం చేసింది. ఇవాళ అవునా కాదా? అవునా కాదా? ఇలా రైతాంగ బతుకులు నడ్డి విడిచినటువంటి వెన్నుపూస విడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే విధ్వంసం వైపు అడుగులేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో విధ్వంసం చేయాలని ఇంతకుముందు హుస్నాబాద్ లో ఒక బట్టల దుకాణి మేనేజర్ వచ్చిండు. నేను అడిగిన బట్టలు అమ్ముడుపోతున్నాయంటే మంచిగా అమ్ముడుపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం ఉంటే రైతు దగ్గర 2 రూపాయల జేబులుంటే చీరలు కొంటాడు, భార్యకు బట్టలు పట్టించుకుంటాడు, బిడ్డకు ఒక బట్టలు కొంటాడు. గ్రామీణ ప్రాంతాలు ధ్వంసం చేస్తే విధ్వంసం చేస్తే ఇవాళ మీ వ్యాపారాలు కూడా నడవై బిడ్డ అని చెప్పినా. అందుకోసమే గులాబీ జెండాకు ఓటు వేయని చెప్పినాం. ఇలా విధ్వంసం కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తే ఇలా బండి సంజయ్ పార్టీ బీజేపీ పార్టీ మన దాంట్లో మనకు చిచ్చు పెట్టి ఇలా మతము విశ్వాసం అనేది వ్యక్తిగతం. ఇలా మతంతోని ఓట్లు అడిగేటువంటి ఏం చెప్పాలి నాకు బాధేస్తాను. ఇలా రాముని బొమ్మ పెట్టుకొని ఓట్లు అడిగేవాడు ఉంటారా అసలు? రాముడు లక్షల సంవత్సరాల క్రితం చెల్లి ఈ భారతదేశం లోపల ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు, మనం విశ్వసిస్తాం. కానీ అలా ఊర్లలో ఇద్దరు వచ్చిండు, రాముడు గుడి బండి సంజయ్ మోడీ గారు. మరి దాన్ని మొక్కుతాం మనం? నీకు నిజంగా ప్రేమ ఉంటే, రాముని మీద ప్రేమ ఉంటే ఒక రామాలయము రాముని బొమ్మ పెడితే ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటారు.
ఇవాళ నీ బొమ్మ పెట్టుకున్నందుకు ఎక్కడ వచ్చిండ్రు, దాన్ని ఎక్కడ తీసుకుపోయి పెట్టిండ్రు, అటుకెక్కిచ్చిండ్రు. ఎవరు కూడా పెట్టుకోలేదు. ఇలా దానికి బొట్టు పెట్టగలుగుతారా, ఊది బద్దలు ముట్టేయగలుగుతారా, పూజించగలుగుతారా? ఇలాంటి మనుషులు దేవుని బొమ్మలు పెట్టి ఓట్లాడుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు. అందుకోసమే విధ్వంసంకు అడుగులు వేసేటువంటి పార్టీ బీజేపీ పార్టీ బండి సంజయ్. కాబట్టి మిత్రులారా, ఇలా అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలనేది చర్చ గ్రామీణ ప్రాంతాల్లో పెట్టాలి. ఇంకా చివరిగా ముగిస్తున్నా, నేను ఎలికతుర్తి నుండి గంభీరావుపేట వరకు, మల్యాల నుండి బెజ్జంకి తిరుగుతున్నా. ఎక్కడ చూసినా రైతులు, బిడ్డ ఈసారి కారు గుర్తుకు వేస్తాము, మళ్ళీ మంచి రోజులు రావాలి, మన కేసీఆర్ గారు రావాలి, మీరు గెలవాలి, నువ్వు రంది పడకు బిడ్డ అని నాకు చెప్తున్నావు. రాత్రిపూట నిన్నకు అక్కడ ఈ రాళ్ళు రప్పలు ఉంటాయని జాగ్రత్త కళ్ళు కింద పెట్టుకుని నడతానా. ఒక ముసలవన్న ఇట్లా తట్టింది, రంది పడకు బిడ్డ నువ్వు గెలుతాను అన్నది. నాకు ఎంతో తృప్తినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు ఎనకడ బండి సంజయ్ చేసిండ్రు, యువకులు అన్నారు, ఇప్పుడు ఎవ్వరు ఎత్తలేరు. ఆ యువకులు 27, 28 ఏళ్ళు వచ్చినాయి. పోయినసారి చేసిన వాళ్ళకు సంఖ్యలో ఒక పిల్ల వచ్చింది, వానరంజల వాడున్నాడు. ఈ బండి సంజయ్ ఎవడు పట్టించుకుంటలేడు ఊర్లలో. ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కొత్త తరము, వాళ్ళు గులాబీ జెండా. ఇలా మార్పు జరగాలంటే మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నటువంటి యువత కూడా మన ఎంబడి ఉన్నది. కాబట్టి దయచేసి మీరందరూ కష్టపడండి. ఈ 9 రోజులు కారు గుర్తుపై ఓట్లేయండి. మనం పార్లమెంట్ పోతాం. మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేసి మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని తెలియజేస్తూ, అభివృద్ధి వైపు ప్రయాణం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మిత్రులు హరీష్ గారు మాట్లాడారు.